బ్రేకింగ్ న్యూస్ కుమ్రమి ఆసిఫాబాద్ జిల్లాలో మహిళల అక్రమ రవాణా కలకలం రేపింది. రెండు వేర్వేరు కేసుల్లో 5 మహిళలను అక్రమ రవాణా చేసిన 9 మంది నిందితుల్లో 6 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక మిగిలిన 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పేద కుటుంబాలను టార్గెట్ చేసుకుని వారికి డబ్బు ఆశ చూపి ఇతర రాష్ట్రాలకు మహిళలను సరఫరా చేస్తారు ఈ గ్యాంగ్. ఈ అక్రమ రవాణాలో హరిదాసు అనే కానిస్టేబుల్ ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. ఆసిఫాబాద్ మండలం వాడిగొంది గ్రామానికి చెందిన యువతి ఏడాది కిందట తప్పిపోవడంతో తండ్రి వెతుకుతున్నాడు. సదరు యువతి ఆధార్ అప్డేట్ కార్డు పోస్టులో ఇంటికొచ్చింది. దీంతో అవాక్కైన తండ్రి ఆధార్ కార్డుపై ఉన్న ఫోన్ నంబర్కి కూడా కాల్ చేయగా మధ్యప్రదేశ్కి చెందిందని తెలియటంతో అనుమానించి వెంటనే ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దర్యాప్తు చేస్తుండగా పోలీసులు జిల్లా కేంద్రానికి చెందిన మరో బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు వాస్తవాలు తెలిసాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా మహిళల అక్రమ రవాణా విషయం బయటపడింది. 9 మంది నిందితులను గుర్తించగా వీరిలో 5 మహిళలు 4 పురుషులు ఉన్నారు. ఇందులో 6 అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరారీలో ఉన్నారు. మిస్సింగ్ అయిన యువతిని 1,30,000కు, మరో మహిళను 1,10,000కు అమ్మినట్లు పట్టుబడిన నిందితులు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఒక వారం రోజుల క్రితం వాదిగొండి గ్రామానికి చెందిన ఒక యువతి మిస్ అయినట్టు, అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ మిస్ అయినట్టు ఒక పిటిషన్ ఇచ్చారు. దాని మీద ఒక మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. బాధిత యువతి యొక్క వివరాలు ప్రకారం తనను మోసగించి తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా చూపిస్తూ తనని అమ్మి వేసిన ఎవరు పట్టించుకునేవారు ఉండరని చెప్పేసి భావించి తనని 1,30,000 రూపాయలకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అమ్మినట్లు తెలిపింది. వారు ఆమెను బలవంతంగా తప్పుదారిలో నెట్టివేసినట్లు ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో మరో బాధిత యువతి ముందుకొచ్చి తనను కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వేరే వ్యక్తులకు 1,10,000 రూపాయలకు అమ్మేశారని, అదేవిధంగా మోసపోయారని తెలియజేయడం జరిగింది. ఈ 2 సంఘటనలపై వేరువేరు కేసులు నమోదు చేసి మొత్తం 9 మంది నిందితులని గుర్తించడం జరిగింది. ఈరోజు ఉదయం 5 నిందితుల్ని తీసుకొని వారిని విచారిస్తే ఈ 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరం ఒప్పుకొని వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించారు. వీళ్ళందరి మీద కూడా చట్టపరంగా శిక్షించడానికి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. 9 మంది నిందితుల్లో 5 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. ఇందులో A1గా పరికిపండ్ల విజయలక్ష్మి, A2గా సత్యంశెట్టి సుజాత, A3గా పంచపూల, A4గా తాడూరి ఉష, A5గా హరిదాస్ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ ఉన్నారు. ఇక A6గా సుధాకర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. A7 రమేష్ గౌడ్, A8 సురేఖ, A9 జగదీష్లు పరారీలో ఉన్నారని, వీరి కోసం ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్కు పంపించినట్లు కూడా DSP తెలిపారు.